ఒకసారి అది ఇవ్వు యాదమ్మా. వద్దులే బాబు. ఇందాక మా అందరికి ఇచ్చావు కదా, ఇప్పుడు మా బుజ్జమ్మకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి ఆకాష్? చూడండి డాడ్, యాదమ్మ చేతిలో ఉన్న కర్ర బుజ్జమ్మ అడుగుతుంటే యాదమ్మ ఇవ్వట్లేదు. ఏంటి యాదమ్మ అది? ఇది సార్ సపోర్టింగ్ కర్ర సార్. చూస్తుంటే అలాగే లేదే, ఏదో వింతగా ఉంది. సార్ అలాంటివి మంత్రగాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి సార్. దాన్ని ఇంట్లోకి ఎందుకు తెచ్చావు యాదమ్మ? అది నీకు ఎక్కడ దొరికింది? సార్ అది అలాంటివి ఇంట్లో ఉండకూడదు. ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండదు. రాథోడ్ సార్ దాన్ని తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగే సార్. ఇవ్వేదమ్మా, ఇవ్వు. అబ్బో, కరుణ, రాతోడికి మళ్ళీ ఫోన్ చేయవే. ఈసారి గిట్లా ఎక్కువ తొక్కు మాట్లాడాలి. రాతోడికి నా చేతిలో ఉంటది. మళ్ళీ చేసిందా? చూశారా పిల్లలు? అమ్మాయి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది. మీరేమో నన్ను కోపడొద్దు అంటారు. కట్ చేయకు రాథోడ్, ఈసారి నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా తను విసిగిస్తుంది అంజు. ఏం పర్లేదు, నేను మేనేజ్ చేస్తాను కదా. ఇలా ఇవ్వు. ఇదిగో. హలో, ఎవరు? నువ్వెవరు? రాతోడు ఎక్కడ? రాథోడ్ మా దగ్గరే ఉన్నాడు. నువ్వెవరు? అంజు అనుకుంటా. హలో, ఎవరంటే మాట్లాడరే. నేను చెప్పాను కదా అంజు పాప, తను మనల్ని విసిగించడానికి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఖచ్చితంగా క్రెడిట్ కార్డు గురించో ఇన్సూరెన్స్ హోమ్ లోన్ గురించో చేసి ఉంటుంది. కట్ చే అంజు పాప, కట్ చే కట్ చే కట్ చే. హే, ఆగుండ్రి ఆగుండ్రి. నేను కరుణని. కరుణానా? ఏ కరుణ? కొంపదీసి మిస్ అమ్మ ఫ్రెండ్ కరుణానా? ఆ కరుణనే. ఓ అంజు పాప, ఫోన్ ఎలా ఇవ్వమ్మా. హాయ్ కరుణా. నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. కార్లో పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్తున్నట్టున్నాడే. ఇప్పుడు విషయం ఎట్లా చెప్పాలి? రాతోడిని గుడికి రమ్మని చెప్పు, పిల్లల్ని డ్రాప్ చేసి వస్తాడు. మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే? ఏమో నాకేం తెలుసు రాతోడ్. ఫస్ట్ నువ్వు తనతో మాట్లాడు. చెప్పు కరుణా. పిల్లలతో ఉన్నావా రాతోడ్? అవును, పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్తున్నాను. ఎందుకు ఫోన్ చేశావు? నీకొక విషయం చెప్పాలి.
చెప్పు పర్లేదు. పిల్లలతో ఉన్నప్పుడు ఎందుకులే, ఆ, ఆ, వాళ్ళని డ్రాప్ చేసేసి మీరు రామాయణంకి రండి. చెప్పొచ్చు కదా. ఆ, ఇది సర్ప్రైజ్. ఫేస్ టు ఫేస్ చూస్తూ మాట్లాడాలి, చెప్పాలి. something. సర్ప్రైజా? ఏంటమ్మా సర్ప్రైజు? మీరు అక్కడికి రండి, చెప్తాను. మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ రాథోడ్. బాయ్ బాయ్ బాయ్. రాథోడ్ నువ్వు మామూలుడివి కాదులే. ఏమంటున్నావు అంజు ఇంతకి? మాకంతా తెలిసిపోయిందిలే రాథోడ్. ఏం తెలిసిపోయింది? మేం మరీ అంత చిన్నపిల్లలం కాదులే రాథోడ్. మరి అంత అమాయకంగా మాట్లాడకు రాథోడ్. నీకు కరుణకు మధ్య ఏం నడుస్తుందో మాకు తెలిసిపోయిందిలే. ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నారు మీరు అంతా? తను నీకు ఫోన్ చేయడం, సర్ప్రైజ్ అనడం, మా ముందు చెప్పను అనడం, మాకంతా అర్థమైందిలే రాథోడ్. నువ్వు మామూలుడివి కాదులే. నాకు కరుణకు మధ్యన ఏమై ఉంటుంది? ఏం ఉండదే. వాట్ సిగ్గు, వాట్ సిగ్గు. రాథోడ్ రాథోడ్ సిగ్గు. ఊరుకోండి.